నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ తండాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత దాడిలో 2 లేగదూడలు చనిపోయాయి. అటవీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలిని పరిశీలించి చిరుత దాడినని నిర్ధారించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సమాచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతుంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటీవల జానకపేట అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిని వెంబడించే ప్రయత్నంలో త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గ్రామీణ ప్రాంతమైన మల్కాపూర్ తాండాల్లో చిరుతపులి సంచారం రేపింది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇదే తాండాలో ఉన్నాం. తండాకు సంబంధించిన మనం విజువల్స్ చూడొచ్చు. ఇదంతా గుట్ట ప్రాంతం. గుట్ట ప్రాంతానికి సమీపంలో ఈ ఇండ్లు అందరు ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో ఒక లేగదూడపై దాడి చేసింది. గతంలో రెండు మూడు రోజులుగా చిరుతపులి రెగ్యులర్గా వస్తూ ఇక్కడ లేగదూడలపై దాడులు చేస్తుంది. ఈ లేగదూడలపై దాడులు చేస్తున్న చిరుతపులి ఏదైతుందో చిరుతపులి చూసిన గ్రామస్తులంతా కూడా తీవ్ర భయాందోళన గురుతున్నారు. తెల్లవారుజామున కూడా ఎక్కడ కూడా కనీసం కంటి మీద కునుకు లేకుండా భయంగా బతుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ చూస్తున్న మన విజువల్స్ ఏవైతున్నాయో ఇదే గుట్ట ప్రాంతానికి సంబంధించిన కెమెరామెన్ చూపిస్తున్న విజువల్స్ ఏవైతున్నాయో ఆ విజువల్స్లో ఆ గుట్ట ప్రాంతం నుంచి కూడా ఈ లేగదూడలపై ఈ కుట్టంలోకి వచ్చి ఈ లేగదూడలపై దాడి చేస్తుందని చెప్పి కూడా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఏదైతే ఇప్పటివరకు ఫారెస్ట్ సంబంధించిన అధికారులు వచ్చారు, దీనికి సంబంధించిన ఆనవాళ్ళు తీసుకున్నారు. అలాగే ఇక్కడ లేగదూడలపై దాడి చేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ఫుటేజ్ అంతా కూడా తీసుకెళ్లి కేసు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇవి గుట్ట ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇండ్లలో ఉన్న చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, గ్రామస్తులంతా కూడా అందరూ కూడా రైతులు, పాడి పంటలు చేసుకునే రైతులు ఉంటారు. కాకపోతే ఈ చిరుతపుల్ల వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతామని కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫారెస్ట్ సంబంధించిన అధికారులు అయితే వచ్చారు, కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు ఈ కెమెరామెన్ చూపిస్తున్న విజువల్స్ ఏవైతున్నాయో రాత్రి సమయంలో చిరుతపులు రాకుండా ఇక్కడ పెద్ద మొద్దులకు మంట పెట్టి ఎవరైతే చిరుతపులు రాకుండా వాళ్ళ లేగదూడలు కావచ్చు, వాళ్ళ బర్రెలను కావచ్చు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. ఇటీవల కొన్ని రోజుల క్రితం చిరుతపులి దాడి చేసిన ఘటనలో ఇదే లేగదూడ దీన్ని కాపాడడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత దీనికి మంచి ట్రీట్మెంట్ చేయించారు. లేగదూడ ఎప్పుడైతే చిరుతపులు దాడి చేసి త్రుటిలో ప్రాణం కాపాడుకుంది లేగదూడ. దీనికి సంబంధించిన రైతులు కూడా వీళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజులుగా చిరుతపులు చూస్తున్నారు? మేము 4 months ఎగో ఈ దూడని కాపాడుకున్నామన్న. 4 months కింద 3 months ఉండేది. అప్పుడేమో దీన్ని కొరుకున్నది. నైట్ 10 అవుతుంది. ఆ టైంలో మేము గడ్డేయనికి వచ్చినాము. అప్పుడు మేము మా పెద్దన్న చూసేసరికి చిరుతపులి ఈ సందులో నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి రాకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. ఊర్లోనే బ్యాక్ సైడ్ ఊరికి వెళ్ళిపోయింది. దాని తర్వాత 4 months తర్వాత ఇక్కడ వచ్చి మా పెద్దన్న వాళ్ళ దూడని మొత్తం చంపేయడం జరిగింది. నిన్నేమో ఆవు దూడని ఎత్తుకుపోయింది సార్. మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనివల్ల. ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చి ఏం చేయలేరు. మాకు వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. 10 గంటలకు వచ్చారు. ఫుట్ ప్రింట్స్ దొరకలేదు, మాకు ఏం దొరకలేదు. వచ్చి కాల్ చేస్తాము, మేము కేసు నమోదు చేస్తామన్నారు. కానీ కేసు నమోదు చేస్తామని చేశారు. కానీ ఇప్పటివరకు మాకు రిటర్న్ కాల్ చేయలేరు, ఏం చేయలేరు, ఇంకా పిలవలేరు. మాకు ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. ఇంకా బోన్ కూడా అరేంజ్ చేయడం లేదు సార్ వాళ్ళు. ఈ పులిలు మాకు ఊర్లోకి వస్తే మాకు ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. ఈ ఆవులు అంటే ఏం కాదు, మూగ జీవులు, దానికి ఏమనొచ్చు. కానీ ఊర్లోకి వస్తే చిన్నపిల్లలు ఉంటాము, మేము ఉంటాము, అమ్మ నాన్నలు ఉంటారు, చాలామంది ఉంటారు, ప్రజలందరూ ఉంటారు కదా. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయని మేము అనుకుంటున్నాము. ఇది మేము అటవీ శాఖ వాళ్ళకి మేము ఒకటి మనవి కోరుతున్నాం, ఏమనగా బోన్ క్రియేట్ చేయాలి. ఆ చిరుతపులిని రాకుండా వాళ్ళు ఎటువంటి సమాచారం చేసుకుంటారో వాళ్ళని చేసుకోమని చెప్తున్నాం. ఎట్లాంటి జాగ్రత్తలు కాపాడుతున్నారు అంటే ఇవి మంట పెట్టడం చేస్తున్నారు? రాత్రి 12 వరకు ఏమో ఇక్కడ మంటలు వేసుకొని కాపాలు కాస్తున్నాం. ఎప్పుడు వస్తుంది దాన్ని తరిమేద్దాం అనేసి మేము కాపాలు కాస్తున్నాం. రాత్రి 12 గంటలకు కూర్చొని ఇంకా రాత్రి 3 గంటలకు వచ్చి పొద్దుగల తెల్లవారుజామున 3 గంటలకు వస్తున్నాం. ఇక్కడ తెల్లవారుజామున నుంచి ఇంకా కాపాలు కాస్తున్నాం. ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు ఏం చేసేదానో మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఒక దూడనే కాదు కదా, ఇప్పటికీ 4-5 దూడలు అయిపోయినాయి. మాకు పెద్ద బర్రెలు ఉన్నాయి, చిన్న బర్రెలు కూడా ఉన్నాయి, పెద్ద బర్రెలు ఉన్నాయి, ఒక 10-15 బర్రెలు ఉన్నాయి. గుట్ట నుంచి వస్తున్నాయి సార్. అవి గుట్ట నుంచి వస్తున్నాయి. 12 కొట్టంగా 8 కొట్టంగా ఒకసారి, 12 కొట్టంగా ఒకసారి, 4 కొట్టంగా ఒకసారి వచ్చి మేము కావలికి వస్తున్నాము. ఇక ఇంతకుముందు ఒక ఎత్తుకుపోయింది 3-4 అయిపోయాయి. మళ్ళీ వచ్చి ఏదైనా మళ్ళీ దాడి చేస్తుందేమో అని దినం కావలికి వస్తున్నాం, మంట చేస్తున్నాం. మొద్దులు తెచ్చి పడేసి కావలికి వస్తున్నాం. ఈ కావలి కాకుండా మీరు ఏదైనా రక్షణ చేయాలని మాకు కోరుతున్నాం సార్. అంటే చిరుతపులు వచ్చి ఒకవేళ దాడి చేస్తే రక్తం వాసన చూసిన తర్వాత కంటిన్యూగా వెంబడబడుతూనే ఉంటుంది కదా, ఇక్కడ అట్లా జరుగుతుంది? ఇక్కడ జరుగుతున్నాయి సార్. అవి ఒకసారి దూడని తిన్నది కదా, ఒకనాడు తప్పి ఒకనాడు దినం వస్తున్నది పులి. మళ్ళా గెదలకు రక్తం తిన్నది, మళ్ళీ మనుషులది రక్తం తింటే మనుషులకు ఇడతబెట్టేది. దాని గురించి మేము మంటలు పెట్టి కావలి కాస్తున్నాము. ఆ మనుషుల మీద రాకుండా మీరు రక్షణ చేయండి సార్. మాకు
ఇది చెప్తున్నారు ఓవరాల్గా ఏదైతే ఆ గుట్ట ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామస్తులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దాంతోపాటు ఏదైతే కంటిన్యూగా అంటే గత 3 నెలల క్రితం లేగదూడపై దాడి చేసిన ఘటనలో లేగదూడ దాన్ని మళ్ళీ తర్వాత ఆరోగ్యంగా దాన్ని కాపాడుకుంటున్నారు. దానికి మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. అంతేకాకుండా తర్వాత నిన్న 3 రోజులుగా ఇలాంటి లేగదూడలపై కంటిన్యూగా చిరుతపులి దాడి చేస్తుందని చెప్పి కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులు దీనికి సంబంధించిన చిరుతపులికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చిరుతపులికి సంబంధించి ఇక్కడ బోన్లు ఏర్పాటు చేయాలి. అటు గ్రామస్తులకు కావచ్చు, ఇటు లేగదూడలు కావచ్చు, వాళ్ళని కాపాడే రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.